ఆ రాక్షసుడు ప్రతిసారి మన వాళ్ళలోనే ఒక రూపంలో వచ్చాడు. ప్రతిసారి మనం మోసపోయాం. అయ్యో తను, నువ్వు టిఫిన్ పైకి ఎందుకు తీసుకొచ్చావు? నన్ను రమ్మంటే నేనే కిందకు వచ్చావునిగా. అన్నయ్య, మీకు టిఫిన్ తీసుకొచ్చే వంకతో నాకు మీతో కాస్త టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుందని వచ్చాను. అరే, అరటిపండు మిల్క్ షేక్, ఇది నాకు చాలా ఇష్టం. తను నాన్ వెజ్ తిని చాలా రోజులైంది. అన్నయ్య, మీ కార్ తీసుకురావడానికి వెళ్దామా? కారా? ఏం కార్ తను? మీరే కదా చెప్పారు, కారులో మీరు ఇక్కడికి వచ్చారు, మధ్యలో మీ కార్ చెడిపోయింది అని. మనం ఆ కార్ని తీసుకురావడానికి వెళ్దాం. ఒక పని చేద్దాం, నేను గుడికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో గుడికి రండి. గుడి నుంచి తిరిగి వస్తూ మనం కార్ తీసుకురావడానికి వెళ్దాం. అక్కడికి దగ్గరలో మెకానిక్ కూడా ఉన్నాడు, తను కార్ని బాగు చేస్తాడు. వద్దు. వద్దు అంటే? మనం బయటికి వెళ్ళదు. తను బయటికి వెళ్తే ప్రమాదం. ఆ రాక్షసుడు మనకి తోడు రిషి ఉంటాడు కదా. రిషబ్ రాఖీతో కూడా ఉన్నాడు కదా తను. అయినా తను చనిపోయింది. తను వాడు రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు. కానీ మనం కేవలం మనుషులం. అతన్ని మనం ఏం చేయలేం. లేదు, నేను ఎక్కడికి రాలేను, ఇక్కడే ఉంటాను నేను. అన్నయ్య నిజమే చెప్తున్నారా, లేకపోతే రాకుండా ఉండడానికి కారణం చెప్తున్నారా? ఒకవేళ అన్నయ్యలో నిజంగా రాక్షసుడు ఉన్నాడా? అప్పు అంటే థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. ఆ పుస్తకం మీ దగ్గర ఉంది, తనకు తెలుసు. ఏంటి రిషబ్, తనకి చెప్పకు నీతో చెప్పాను కదా. నా ద్వారా తెలుసుకోలేదు. నువ్వు అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలెట్టావు? లేదు, ఆ బ్రహ్మరాక్షసుడు అజయ్ లోపల ఉన్నాడనే అనుమానం నాకు వచ్చింది. అతన్ని చెక్ చేయడానికి నా మాట ఒప్పుకుంది, అలాగే ట్రై చేస్తుంది కూడా తను. నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఆ రాక్షసుని శాశ్వతంగా ఎలా నాశనం చెయ్యాలో. ఎలా? అది చాలా పెద్ద కథ. నేను నీకు కథ చెప్పుకుంటూ కూర్చుంటే రాక్షసుడు మళ్ళీ దాడి చేస్తాడు. రిషబ్, మా దగ్గర టైం చాలా తక్కువ ఉంది, ఏం చేయాలో తొందరగా చేయాలి. కానీ అప్పు అంటే ఏం చేయాలో ఎలా చేయాలో నాకైనా చెప్పండి, కనీసం మీకు సహాయం చేయడానికైనా ఉపయోగపడుతుంది. అందుకే కదా నేను ఇక్కడికి రమ్మన్నాను. చెప్పండి, ఏం చేయాలి? అన్నిటికన్నా ముందు తనుజాకి బుద్ధి చెప్పాలి. నా ఉద్దేశం ఏంటంటే, తను మొండిదని నీకు చాలా బాగా తెలుసు కదా. మనం ఏం పని చేసినా తను మధ్యలో వచ్చి ఆ పనంతా నాశనం చేస్తుంటుంది. తను మొండిదే. మనం తనని మన దారి నుంచి అడ్డు తొలగించుకోవాలి. నువ్వు ఈ పని చేయగలవా? అంటే మేము ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అజయ్ని చెక్ చేయడానికి. తనుతో కలిసా? అవును. ఒకవేళ అజయ్ నిజంగా బ్రహ్మరాక్షసుడై ఉంటే నువ్వేం చేస్తావు? తను ముందే అతన్ని చంపే ప్రయత్నం చేస్తావా? ఒకవేళ రాక్షసుడే తనునే చంపేస్తే నువ్వేం చేస్తావు రిషబ్? మరైతే నేనేం చేయను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.